అన్న ఇచ్చి కాకి సినిమాలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసిందన్నా. దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయన్నా. ఆ ట్రైలర్ కట్కి సినిమాకి ఏమైనా సంబంధం ఉందా సార్? ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఎప్పుడో 80-90లో వచ్చే సినిమా కథని ఈ 2024 రోజులు రుద్దితే ఎలా సార్? ఫస్ట్ హాఫ్ మొత్తం సోది ఎలివేషన్స్, పనికిరాని టైంపాస్ సీన్స్తో రాణించారు. ఆ పిల్లలేమిటో, ఆ సెంటిమెంట్ ఏమిటో నాకైతే తలనొప్పి వచ్చింది. పోనీ ఆ హీరోకి బలమైన క్యారెక్టర్ ఇస్తారనుకుంటే ప్రతిసారి గోపిచంద్ ముందు సినిమాల్లో చూపించిన విధంగానే చూపించారు. శివరాత్రికి ఎంజాయ్ చేద్దామని వెళ్ళారా, అస్సాం అయిపోతారు. ట్రైలర్లో చూపించిన విధంగా బ్లాక్ మ్యాజిక్ టెంప్లెట్ ఉంటుంది అనుకుంటే దాన్ని తిరగరాశారు. రవి బసూర్ మోత మాత్రం విసుగు పెడుతుంది. అసలు నాజర్ క్యారెక్టర్ డిజైన్కి మీకు దండం పెట్టాలి. మీరు గాని సినిమా చూసుంటే కింద కామెంట్ బాక్స్లో తెలపండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.